హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఈ మంత్ ఆగస్ట్లో కిరాణా కొట్టు నుంచి నెల సరుకులు అయితే తెచ్చుకున్నాం. అవేమేమి తెచ్చుకున్నామో ఇప్పుడైతే ఓపెన్ చేసేసి చూసేద్దాం రండి. మేము ప్రతిసారి మంత్కి ఒక్కసారి అయితే సరుకులు తెచ్చుకుంటాము. ఇలా తెచ్చుకోవడం వల్ల మనీ సేవ్ అవుతుంది. అండ్ ఏదైనా అర్జెంటుగా కావాలి అన్నప్పుడు అప్పటికప్పుడు కిరాణా కొట్టుకు వెళ్ళి తీసుకుని రాకుండా ముందుగానే ఇంట్లో ఉంటాయన్నమాట. అందుకే మేము ప్రతిసారి ప్రతి నెల సరుకులు అయితే తెచ్చుకుంటాము. మేము ఇంట్లో మైసూర్ శాండిల్ సోప్ వాడతాము. కాకపోతే ఈసారి ఇది కొత్త మోడల్ అనేసి 6 సోప్స్ అయితే వచ్చాయి. అందులో ఒకటి జాస్మిన్, మైసూర్ శాండిల్ గోల్డ్, ఇంకా 3 టైప్స్ కూడా వచ్చాయి. మొత్తం 6 ఉన్నాయి. బాక్స్ కూడా చాలా బాగుంది. ఇంకా నేను సరుకులు మొత్తం ఇలా అరేంజ్ చేసుకున్నా. ఇందులో కొన్ని డీమార్ట్లో అండ్ కొన్ని కిరాణా కొట్టులో తెచ్చుకున్నాము. ఇలా సరుకులన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఏమేమి తెచ్చుకున్నామో అవన్నీ రాసుకుని ఒకవైపు రేట్ రాసుకొని బుక్లో అయితే నోట్ చేసుకుంటున్నాను. ప్రతి నెల మేము ఇలా ఏమేమి తెచ్చుకుంటామో సరుకులు మొత్తం బుక్లో అయితే నోట్ చేసుకుంటాం. ఇలా నోట్ చేసుకోవడం వల్ల ప్రతి నెల మనకు సరుకులకు ఎంత అవుతుందనేది మనకు కూడా అర్థమవుతుంది. ఇంకా నేను బుక్లో అయితే ఎంటర్ చేస్తున్నా. నేను ఫ్రంట్ కెమెరా పెట్టడం వల్ల లెఫ్ట్ హ్యాండ్తో రాస్తున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే నేను రైట్ హ్యాండ్తోనే రాశాను. రాయడం కంప్లీట్ అయిన తర్వాత అన్నీ వచ్చాయా లేదా ఏదైనా మిస్ అయిందా అని ఒకసారి లిస్ట్ చెక్ చేసుకుంటాము. నేను లిస్ట్లో చూస్తుంటే మా అత్తమ్మ చెక్ చేస్తుంది. మేము ఎవ్రీ మంత్ ఒకే షాప్ దగ్గర సరుకులు తెచ్చుకుంటాము. షాప్ అతనికి ఈవినింగ్ లిస్ట్ ఇచ్చేసి వస్తే అతను నైట్ ప్యాక్ చేసి మార్నింగ్ ఇంటికి పంపిస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత లిస్టు చూసి సరుకులన్నీ వచ్చాయో లేదో చెక్ చేసుకుంటాము. లిస్ట్లో ఉన్న సరుకులు మొత్తం కరెక్ట్గా వచ్చాయి. ఎవ్రీ మంత్ 7,000 to 8,000 బిల్ అవుతుంది. కాకపోతే ఈసారి డ్రై ఫ్రూట్స్ యాడ్ అవ్వడం వల్ల 10,030 రూపీస్ అయితే అయ్యింది. ప్రతి 3 monthsకి ఒకసారి డ్రై ఫ్రూట్స్ తెచ్చుకుంటాము. ఓకే, ఎవ్రీ మంత్ మేము ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాం. మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.